దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇంత పొద్దున్నే లేచానంటే దాని అర్థం ఏంటి, నేనైతే షూటింగ్కి అయితే వెళ్తున్నాను అనమాట. ఒక సీరియల్ షూటింగ్కి అయితే వెళ్తున్నాను. సో దానికోసం ఎర్లీ మార్నింగ్ లేచాను, రెడీ అయిపోయాను. సో ఆటో బుక్ చేసుకున్నాను, అది వస్తుందన్నమాట. కొంచెం లాంగే హల్వాల్ సైడ్ ఉంటుంది, టెంపుల్ సీన్ అనమాట. సో చూసేద్దాం పదండి, అసలు ఏంటి షూటింగ్ ఏంటి, అసలు ఈరోజు ఎలా జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక డైలీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సీరియల్కి టీమ్ చేంజ్ అవుతుంది కాబట్టి ఎక్స్పీరియన్సెస్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. నాకైతే న్యూ ఎక్స్పీరియన్స్ అనే చెప్పచ్చు. సో వర్షం వచ్చేలాగా కూడా ఉంది, అదొక ఎక్స్పీరియన్స్. సో ఇది వచ్చేసి నా లగేజ్ అనమాట. ఏదో ఊరికి వెళ్తున్నట్టు ఉంటుంది లగేజ్, ఎందుకంటే అన్నీ తీసుకెళ్ళాలి, బట్ దాంట్లో ఏదో ఒకటి యూజ్ చేస్తారు. సో బనానా కూడా తీసుకెళ్తున్నాను, ఆకలిస్తుందని 1 వాటర్ బాటిల్. సో ఇది వచ్చేసి నా సామాను, ఇది వచ్చేసింది కింద వెయిట్ చేస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇంతకీ సీరియల్ నేమ్ చెప్పలేదు కదా, ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే రంగుల రాట్నం సీరియల్ అనమాట. సో నేనైతే డైరెక్ట్ లొకేషన్కే వెళ్ళిపోతున్నాను. లొకేషన్ వచ్చేసి హల్వాల్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ కంపెనీ వెహికల్లో అన్నా వెళ్ళొచ్చు, లేదంటే మనం డైరెక్ట్గానే వెళ్ళొచ్చు. సో నేనైతే డైరెక్ట్ అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఆటోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఏదన్నా అయినా కూడా అరవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఆటోనే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. అండ్ మనం సీరియల్ లొకేషన్స్ అన్నీ తెలిసిందే కదా, అవుట్స్కట్స్లో ఉంటాయి. సో దట్ వాళ్ళకి షూట్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం చాలా సీరియల్స్ ఏంటంటే పర్మనెంట్ సెట్ వేసి ఉంచుతారనమాట. సో మనం చూస్తూనే ఉంటాం కదా, సేమ్ ఇల్లులోని సీన్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఈ రంగుల రాట్నం సీరియల్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడే జరుగుతుంది. అండ్ టెంపుల్ సీన్ ఒకటి జరుగుతుంది, అలానే హాస్పిటల్ సీన్ అయితే జరుగుతుంది అనమాట. సో నాకు సీన్ వచ్చేసి టెంపుల్ సీన్. సో వెళ్ళగానే చేయాల్సిన పని ఏంటి అంటే మనం రెడీ అయిపోవాలి. సో నేనైతే మంచిగా హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నాను, బేసిక్ మేకప్ అయితే వేసుకుంటున్నాను. నాదేంటంటే చాలా అంటే ఇంకా లుక్ కన్ఫర్మ్ కాలేదు, బట్ మనం ఏంటంటే బేసిక్ మేకప్ వేసేసుకుంటే లుక్ అనేది మనకు కన్ఫర్మ్ అవుతుంది. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ లుక్, మంచిగా తెలుగు అమ్మాయిలా ఇచ్చారు లుక్, చాలా బాగుంది. అండ్ అది అయిపోగానే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. సీరియల్ షూటింగ్స్ ఏంటంటే చాలా హెక్టిక్గా ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే షూట్ తీయాలి అన్న దాంట్లోనే ఉంటారు, అందుకని మనం టైం దొరికినప్పుడు మన పనులు అయితే చేసేసుకోవాలి. అండ్ ఇది వచ్చేసి నా టెంపుల్ లొకేషన్ చెప్పాను కదా, ఇది వచ్చేసి సెకండ్ లుక్ అనమాట. సీన్ ఏంటి అంటే కొంచెము హీరోయిన్ని నేను మంచి అమ్మాయినని నమ్మించి అది చేసి ఇది చేసి ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళాలన్నమాట. సో అందుకని నాకు మంచిగా బేసిక్ మేకప్ వేసేసి అంటే చూడగానే ఓకే ఈ అమ్మాయిని నమ్మొచ్చు అన్నట్టు చేశారనమాట. అండ్ ఆ సీన్ అయితే అయిపోయింది. మనకి ఏంటంటే పేమెంట్కి ఒక మల్లెమాల వాళ్ళది అనమాట ప్రొడక్షన్, అకౌంట్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి. సో మన డైరెక్ట్ అకౌంట్లోనే పడిపోతాయి. సో నేను విన్నంత వాటికి ఏంటంటే మల్లెమాల ప్రొడక్షన్ బాగుంటుంది అని చెప్పేసి సో అది చూపిద్దామని అనుకున్నాను. అండ్ సీన్స్ అన్నీ అయిపోయి ఏంటంటే మ్యాక్సిమమ్ అంత వీడియో అయితే తీయలేదు, బట్ స్టిల్ అయినంత వాటికి అయితే కవర్ చేశాను. నా సీన్స్ అయితే అయిపోయాయి. సో చెప్పాను కదా హాస్పిటల్ సీన్ అని చెప్పేసి, తను కూడా నా కో ఆర్టిస్ట్ లాగా అనమాట. సో తనది ఏంటి అంటే నర్స్ గెటప్ హాస్పిటల్ సీన్స్లో. సో నన్ను వీడియో తీయొద్దు, నేను నర్స్ గెటప్లో ఉన్నానంటే, సో ఏదైతేనేం నేను అమ్మమ్మ గెటప్లో ఉన్నాను, నేను ఏమైనా ఫీల్ అవుతున్నాను అనుకున్నాను. బట్ వీఆర్ ఆల్ ఆర్టిస్ట్, సో ఏ గెటప్ అయినా వేయాలి కాబట్టి. సో ఇంకోటి ఏంటి అంటే మనం షూట్ అయిపోగానే మనం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మన కన్ఫర్మ్ చేసుకొని మన సీన్స్ అయిపోగానే వెళ్ళిపోవచ్చు. సో నా సీన్ అయితే అయిపోయింది, నేనైతే బ్యాక్ టు హోమ్. ఇంకా కొన్ని సీన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి, ఇంకా ప్యాకప్ అయితే అవ్వలేదు, 11 ఏమో అవుతుంది. సో నాది వచ్చేసి 10 కల్లా అయిపోయింది అనమాట, 9:30 10 కల్లా అయిపోయింది. అండ్ ఆల్రెడీ ఎపిసోడ్స్ కూడా టెలికాస్ట్ అయిపోయాయి అనమాట. సో చెప్పాను కదా మంచి అమ్మాయిలాగా నటించాలి అని చెప్పేసి, సో అలా తీసుకొచ్చి ఆమెను ఏదో చేయాలి, అది వచ్చేసి సీన్ అనమాట. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.